కోడింగ్ అంటే భయమా? ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే ఆ బ్లాక్ స్క్రీన్ మీద వైట్ టెక్స్ట్ చూడగానే మైండ్ బ్లాక్ అయిపోతుందా? ఈ సింటాక్స్ ఏంటో, ఈ లాజిక్స్ ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు అనిపిస్తుంది కదా. మీలో చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు అలాగే ఉండేది. ఆన్లైన్ లో చూస్తే ఒక్కొక్కరు ఏదో మ్యాజిక్ చేసినట్టు రోజుకి థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్స్ రాసేస్తుంటారు. మనమేమో ఇక్కడ హలో వరల్డ్ ప్రోగ్రామ్ కి 10 ఎర్రర్స్ ఫేస్ చేస్తుంటాం. వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ దట్ ప్రాపర్ ప్లాన్, ఒక క్లియర్ రోడ్ మ్యాప్ నెక్స్ట్ 6 months లో ఈ భయాన్ని పక్కన పెట్టి యూ కెన్ బికమ్ ఎ కాన్ఫిడెంట్ ప్రోగ్రామర్ అని చెప్తే, రెడీ టు బిల్డ్ యువర్ ఓన్ వెబ్సైట్స్, యాప్స్ ఏదైనా మీరు చేయగలరంటే ఈ వీడియోలో అదే నేను మాట్లాడబోతున్నాను. మీకు ఇక్కడ ఏదో వర్క్ అవ్వని కాంప్లెక్స్ థియరీస్ కాదు, మనం ఒక సింపుల్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్ బేస్డ్ 6 month లెర్నింగ్ రోడ్ మ్యాప్ ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ వీడియో అయిపోయేసరికి మీకు 0 నుంచి మీ ఫస్ట్ రియల్ ప్రాజెక్ట్ వరకు ఒక క్లియర్ పాత్ ఉంటుంది. ఈ పాత్ కనుక మీరు కరెక్ట్ గా ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. సో ఇలాంటి కంటెంట్ మన దగ్గర నుంచి రావాలి అంటే మాకు కావాల్సింది ఒక సబ్స్క్రైబ్ అనమాట. ఆ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. Getting into the content now. Welcome to first month. దీన్ని నేను పెట్టే పేరు ఏంటంటే ద ఫౌండేషన్ ఆర్ కోడింగ్ లో ఏబిసి అనుకోవచ్చు. మనం ఇంగ్లీష్ నేర్చుకునే ముందు ఏబిసి లో నేర్చుకుంటాం కదా, కోడింగ్ కూడా అంతే. ఈ మంత్ లో వి విల్ ఫోకస్ ఆన్ అబ్సల్యూట్ బేసిక్స్. ప్రాజెక్ట్స్ చేసేయాలి, ఏదో చేసేయాలని కాదు. ఇక్కడ మీ గోల్ ఏంటంటే సింపుల్ గా చూస్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, .NET ఇంకా ఉన్నవి మామూలుగా ఉన్న ప్రోగ్రామ్ లో ఒక్కటి చూస్ చేసుకోండి. జావానా, పైథానా, జావా స్క్రిప్టా అనేది ఏదో ఒకటి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. పైథాన్ ఈజ్ గ్రేట్ చాయిస్ అనుకుంటే అది, జావా ఈజ్ గ్రేట్ చాయిస్ అనుకుంటే అది. కానీ ఒకటి మర్చిపోకండి, జావా అయినా పైథాన్ అయినా ఇంకా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సింటాక్స్ లో మారుతాయి తప్పించి ఉన్న కాన్సెప్ట్లన్నీ సేమే. అది నేను చెప్తున్నా. సెకండ్ పాయింట్, ఫస్ట్ మంత్ లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చూస్ చేసేసుకున్నాం. సెకండ్ థింగ్, లెర్న్ ది ఆల్ఫాబెట్స్. మనకి ఆల్ఫాబెట్స్ లో ఏబిసిడి ఎలాగో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఆల్ఫాబెట్స్ అంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ లో ఏముంటాయి? ఇంట్, స్ట్రింగ్, బులియన్ అంటే ఏంటి, ఒక వాల్యూని ఎలా స్టోర్ చేయాలి, ఇలాంటివి. ఆపరేటర్స్ ఉంటాయి, ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ లాంటి బేసిక్ మ్యాథమెటిక్స్. తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ లాంటి స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఇట్ రైన్స్ ఐ విల్ టేక్ అన్ అంబ్రెల్లా లాంటి లాజిక్స్ ఉంటాయి అనమాట. తర్వాత లూప్స్, ఫర్ లూప్, వైల్ లూప్. ఒకటే పనిని రిపీట్ చేయడానికి వాడతారు, ఫర్ లూప్, వైల్ లూప్ లాంటి. అంతే. జస్ట్ ఫోకస్ ఆన్ దీస్ 4 things. ప్రతి టాపిక్ నేర్చుకున్న వెంటనే దానికి సంబంధించిన చిన్న ప్రోగ్రామ్, చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఒక మంత్ అంతా కూర్చుని ఈ 4 ప్రాబ్లమ్స్ చేయడం అంటే చిన్న పిల్లాడు చాక్లెట్ ఓల్చుకొని తిన్నంత ఈజీ అన్నమాట. సింపుల్ బేసిక్ గానే వెళ్తాం. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం. ఫస్ట్ మంత్ లో చూస్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సెకండ్ థింగ్, వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్. వాటి మీద చిన్న ప్రాబ్లమ్స్. అంతే. ఫస్ట్ మంత్ లో ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఏది నేర్చుకున్నారో దాని మీద చిన్న ప్రాజెక్ట్ చేయాలి. ఈ మంత్ లో మన ప్రాజెక్ట్ చాలా సింపుల్ గా ఉండాలి. సింపుల్ క్యాలిక్యులేటర్, అందులో కూడా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివైడ్ చేసేది. ఆర్ ఎ నెంబర్ గెస్సింగ్ గేమ్, అంటే ఐమ్ థింకింగ్ ఆఫ్ ఎ నెంబర్ బిట్వీన్ 1 and 100, కెన్ యూ గెస్ ద నెంబర్ లాంటి ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు వచ్చే కాన్ఫిడెన్స్ ప్రైజ్ లెస్ ఉంటది. నన్ను నమ్మండి, నేను చెప్పిన పైన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు రోజుకి గంట స్పెండ్ చేస్తే, 30 రోజుల్లో గంట స్పెండ్ చేస్తే మీరు నేర్చుకోగలిగే టాపిక్స్ అనమాట. అంటే రోజుకి గంట స్పెండ్ చేయలేరా? జస్ట్ గంట. మీకు కావాల్సిన కంటెంట్ కోసం, మీకు కావాల్సిన జాబ్ కోసం, మీకు కావాల్సిన స్కిల్స్ కోసం. సో గంట స్పెండ్ చేస్తే వచ్చే నాలెడ్జ్ అనమాట ఇది. ఆసమ్. మీకు ఇప్పుడు కోడింగ్ లో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ కూడా వచ్చేసాయి. కానీ మీ క్యాల్కులేటర్ కోడ్ చూస్తుంటే అంతా ఒకే చోట కలిపి కొట్టినట్టు ఉండొచ్చు. దాన్ని ఇంకా నీట్ గా ఆర్గనైజ్ గా ఎలా చేయాలి అనేది మనం మంత్ 2 లో చూస్తాం అనమాట. సో మంత్ 2 కి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. వెల్కమ్ టు మంత్ 2. ఐ కాల్ దిస్ యాస్ లెగో బ్లాక్ మంత్. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్న పీసెస్ ని కలిపి కొంచెం పెద్ద స్ట్రక్చర్స్ బిల్డ్ చేస్తాం. లెగో బ్లాక్స్ అంటే ఏం లేదు, చిన్నప్పుడు మనం ఇల్లు కట్టడానికి చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయి చూడండి, ఒక ముక్క యాడ్ చేసుకుంటూ పెద్ద బిల్డింగ్ లాంటివి కడతాం. దాన్నే లెగో బ్లాక్స్ అంటాం. ఈ మంత్ లో మీ ఫోకస్ దేని మీద ఉండాలంటే ఫంక్షన్స్ అండ్ అరేస్. ఇందులో ఏం నేర్చుకోవాలి అంటే ఫంక్షన్స్ లో థింక్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ స్మాల్ మెషిన్స్, చిన్న మెషిన్స్ లాగా అనుకోండి. మీరు దానికి కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు, అది మీకు అవుట్పుట్ ఇస్తుంది. ఫంక్షన్ అలో యూ టు రైట్ ఎ క్లీన్ రీయూజబుల్ కోడ్స్, రైట్ వన్స్, యూజ్ ఎనీవేర్ అన్నమాట. అలాంటి కోడ్స్ మీకు ఫంక్షన్స్ ఇస్తాయి. తర్వాత వచ్చేసి మనం అరేస్ లిస్ట్ నేర్చుకుంటాం. ఒకటే టైప్ డేటాని చాలా సార్లు స్టోర్ చేయాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ నేమ్, అప్పుడు ఈ అరేస్ ఆర్ లిస్ట్ యూజ్ చేస్తారు అనమాట. ఈ మంత్ లో యూ లర్న్ హౌ టు ఆర్గనైజ్ యువర్ కోడ్. అంతా ఒకే చోట కాకుండా నీట్ గా చిన్న బ్లాక్స్ లాగా డివైడ్ చేయడం అనేది మనం ఈ మంత్ లో నేర్చుకుంటాం. దిస్ ఈజ్ యువర్ మంత్ నెంబర్ 2. మరి మంత్ నెంబర్ 2 లో కూడా మనం ఒక ప్రాజెక్ట్ చేయాలి కదా. యువర్ ప్రాజెక్ట్ ఈజ్ కన్సోల్ బేస్డ్ టు డూ లిస్ట్ అప్లికేషన్ అనేది చేయండి.
నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మీకు యూట్యూబ్ లో కూడా ఉంటాయి. యాడ్ ఎ న్యూ టాస్క్, వ్యూ ఆల్ టాస్క్, డిలీట్ ఎ టాస్క్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా మీకు యూట్యూబ్ లో ఉంటాయి. నేను చెప్పిన కంటెంట్ యూట్యూబ్ లో ఉంటది, లేదా FLM లో కోర్సెస్ లో కూడా ఉంటది. ఇలా సింపుల్ గా నేర్చుకుంటే చిన్న చిన్న దాంతో ఎందుకు చేస్తున్నావు అని అర్థం చేసుకుంటూ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. పైన నేను చెప్పింది రోజు గంట కూర్చుంటే మీకు సరిపోతుంది అన్నా కదా, కింద కూర్చున్న దాని మీద అంటే ఈ ఫంక్షన్స్ ఏదైతే నేను చెప్పానో వాటి మీద రోజుకి అరగంట కూర్చున్నా కూడా మీరు ఈ సిలబస్ కంప్లీట్ చేయగలరు. ఫంక్షన్స్ అండ్ అరేస్ లిస్టులు చాలా క్లియర్ గా చాలా సింపుల్ గా నేర్చుకోగలరు. ఇప్పుడు మనం థర్డ్ మంత్ కి వెళ్దాం. వీటినే హ్యాండ్లింగ్ రియల్ డేటా అంటారు. అంటే నిజమైన డేటాను మనం ఇక్కడ హ్యాండిల్ చేస్తాం. ఈ మంత్ లో విల్ లెర్న్ అబౌట్ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్, మెయిన్లీ డిక్షనరీస్, ఆబ్జెక్ట్స్, మ్యాప్స్ లాంటివి. థింక్ ఆఫ్ ఎ డిక్షనరీ. ఫస్ట్ థింగ్ మనం ఒక వర్డ్ ని చూసి దాని మీనింగ్ ని కనుక్కుంటాం. బేసిక్ గా డిక్షనరీ అంటే అంతే కదా, ఈ డేటా స్ట్రక్చర్స్ కూడా అంతే. యు స్టోర్ డేటా ఇన్ కీ వాల్యూ పేర్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ రవి, ఏజ్ 25. దిస్ ఈస్ హౌ మోస్ట్ రియల్ వరల్డ్ డేటా స్ట్రక్చర్డ్ ఈస్. ఇది నేర్చుకుంటే యూ కెన్ హ్యాండిల్ ఆల్మోస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. నేమ్ అంటే పేరు స్టోర్ అవ్వాలి, ఏజ్ లో నెంబర్ స్టోర్ అవ్వాలి, అలాంటివి డేటా స్ట్రక్చర్స్ అన్నమాట. వాటిని కొంచెం డెప్త్ గా మీరు నేర్చుకుంటారు. సో వాట్ యుల్ బి లెర్నింగ్ దిస్ మంత్ ఈస్ డిక్షనరీస్, ఆబ్జెక్ట్స్ అండ్ మ్యాప్స్ లాంటివి. ఈ మంత్ లో కూడా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తారు. మీ పర్సనల్ డేటాబేస్ ప్రాజెక్ట్ మీరు బిల్డ్ చేయండి. ద ప్రాజెక్ట్ ఫర్ దిస్ మంత్ ఇస్ సింపుల్ కాంటాక్ట్ బుక్ లాంటిది. మీరు ఫ్రెండ్స్ నేమ్, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ సేవ్ చేసుకుని ఒక సింపుల్ కన్సోల్ అప్లికేషన్ చేస్తారు. యాడ్ న్యూ కాంటాక్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ లాంటివి. తర్వాత సర్చ్ ఫర్ ఎ కాంటాక్ట్ బై నేమ్, తర్వాత లిస్ట్ ఆల్ కాంటాక్ట్స్. ఇలాంటి చిన్న చిన్న అంటే మన ఫోన్ కాంటాక్ట్ లాగా ఒకటి బిల్డ్ చేస్తారు అనమాట. పర్ఫెక్ట్. బై నో యువర్ అబిలిటీ టు హ్యాండిల్ డేటా బికమ్ మచ్ స్ట్రాంగర్. మీరు సోలోగా ఒక మినీ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయగలరు. బట్ ఇప్పటి వరకు మన ప్రోగ్రామ్ కేవలం మనతోనే మాట్లాడుతుంది. వాట్ ఇఫ్ వీ కుడ్ మేక్ ఇట్ టాక్ టు ద ఎంటైర్ వరల్డ్? లెట్స్ గెట్ అవర్ ఫస్ట్ సూపర్ పవర్ ఇన్ మంత్ 4. మంత్ 4 లో మనం దేని గురించి చూస్తాము అంటే ఏపీఐస్. ఏపీఐస్ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ లైక్ ఏ వెయిటర్ ఇన్ ఎ రెస్టారెంట్. మీరు మెనూ చూసి వెయిటర్ కి ఆర్డర్ చెప్తారు. యు మేక్ ఏ రిక్వెస్ట్. అక్కడ అంటే మీరు ఒక రిక్వెస్ట్ చేస్తారు. మీరు మెనూ చూసి వెయిటర్ కి ఆర్డర్ చెప్తారు. వెయిటర్ కిచెన్ కి వెళ్ళి ఆ ఫుడ్ తీసుకొస్తాడు. ఫుడ్ ఎలా కుక్ చేస్తారో మీకు అనవసరం. మీరు ఏం అడిగితే అది మీకు వస్తుంది. అలాగే మనం ఏపీఐస్ యూస్ చేసి వేరే సర్వర్స్ నుంచి డేటా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉంది. గూగుల్ మ్యాప్స్ ఎవరిది? గూగుల్ వాళ్ళది. కానీ స్విగ్గీ గానీ జొమాటో లాంటి కానీ యాప్స్ లో చూస్తే గూగుల్ మ్యాప్ మనకు అక్కడ కనిపిస్తుంది. మీ రైడర్ ఎక్కడ ఉన్నారు, మీ ఫుడ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. స్విగ్గీ వాడు గూగుల్ మ్యాప్స్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నా అంటే అదే ఏపీఐ. స్విగ్గీ వాడు ఏపీఎస్ యూస్ చేసుకుని గూగుల్ యొక్క సర్వీస్ ని వాడు తీసుకుంటాడు అనమాట. సో ఇదే ఏపీఎస్ అనమాట. హౌ కూల్ ఇస్ ఇట్? జస్ట్ ఈ ఒక్క కాన్సెప్ట్ తో మీరు మీ అప్లికేషన్ కి సూపర్ పవర్ ఇవ్వచ్చు. ఇలాంటి ఎగ్జైటింగ్ కాన్సెప్ట్స్ ని ఇంకా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో కోసం మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ టు మేక్ మోర్ అండ్ మోర్ కంటెంట్ లైక్ దిస్. అండ్ తర్వాత వచ్చేసి మంత్ 4 ఇక్కడ మనం ఒక ప్రాజెక్ట్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ సింపుల్ వెదర్ ఫోర్కాస్ట్ యాప్ అనమాట. యూ విల్ యూజ్ యువర్ ఫ్రీ వెదర్ ఏపీఐస్. ఇవన్నీ మనకు ఆన్లైన్ లో దొరుకుతాయి. యూజర్ ఒక సిటీ నేమ్ ఎంటర్ చేస్తే మీ ప్రోగ్రామ్ ఆ సిటీలో కరెంట్ టెంపరేచర్, వెదర్ కండిషన్ చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ మీ కాన్ఫిడెన్స్ ని బాగా బూస్ట్ చేస్తుంది. ఫస్ట్ టైం మీ కోడ్ ఒక లైవ్ ఎక్స్టర్నల్ సర్వీస్ తో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి ఇది గనక చేస్తే చాలా చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు బిగినర్ కాదు, మీకు బేసిక్స్ వచ్చు, కోడ్ ఆర్గనైజ్ చేయడం వచ్చు, అండ్ ఇప్పుడు ఇంటర్నెట్ తో మాట్లాడడం కూడా వచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే సింపుల్ అన్ని కలిపి మనం ఒక మినీ మాస్టర్ పీస్ ని బిల్డ్ చేస్తాం అనమాట. వెల్కమ్ టు మంత్ నెంబర్ 5. ఇన్ని రోజులు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని వేరియబుల్స్, లూప్స్, ఫంక్షన్స్, డేటా స్ట్రక్చర్స్, ఏపీఎస్ అన్ని కలిపి వీఆర్ గోయింగ్ టు బిల్డ్ వన్ సాలిడ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఒక యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఉండాలి కదా. అది ఒక సింపుల్ వెబ్సైట్ కావచ్చు, ఒక బేసిక్ డెస్క్టాప్ కావచ్చు. వరీ అవ్వకండి, మీరు డిజైనర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇలాంటి సింపుల్ లైబ్రరీస్ యూస్ చేయొచ్చు. అదే వెబ్సైట్స్ కోసం అయితే పైథాన్ యూస్ చేస్తే ఫ్లాస్క్ ఆర్ జాంగో లాంటివి, ఆర్ బేసిక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా సరిపోతుంది అనమాట. సో బేసిక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి మీకు 1 మంత్ పడుతుంది. HTML లో వారంలో లేపేస్తారు. అసలు ఎటువంటి కోడింగ్ ఉండదు. CSS చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అదో వారంలో లేపేస్తారు. మిగతా 20 రోజులు జావా స్క్రిప్ట్ మీద కూర్చుంటారు, కాన్సెప్ట్స్ తెలుసుకుంటారు, ఈజీగా అర్థం చేసుకుంటారు, దాన్ని రియల్ టైం వర్క్ తో థింక్ చేసి దాన్ని నేర్చుకోవడం అనేది చేస్తారనమాట. ఈ మంత్ లో ఇంకొక ప్రాజెక్ట్ మనం బిల్డ్ చేస్తాం. దాన్నే పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ అంటాం. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ట్రాకర్ లాంటివి. అంటే దీనిలో మీరు మీ డైలీ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయొచ్చు, వాటిని కేటగరైజ్ చేసి మంత్లీ సమ్మరీ చూడొచ్చు. సింపుల్ బ్లాగింగ్ ప్లాట్ఫామ్స్, మీరు కొత్త బ్లాగ్ పోస్ట్ రాయొచ్చు, వాటిని ఎడిట్ చేయొచ్చు, ఇంకా డిలీట్ కూడా చేయొచ్చు. మీ పోస్ట్ అన్ని హోమ్ పేజ్ లో డిస్ప్లే అవుతాయి. ఇలాంటివన్నీ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి టైం పడుతుంది. మీకు చాలా ఎర్రర్స్ అనేవి వస్తాయి. మీరు చాలా సార్లు గూగుల్ చేస్తారు, కానీ లాస్ట్ కి మీ చేతిలో ఒక కంప్లీట్ వర్కింగ్
అప్లికేషన్ అనేది ఉంటుంది. ఆ ఫీలింగ్ చాలా అమేజింగ్ గా ఉంటుంది. అండ్ కంగ్రాచులేషన్స్, మీకు ఇప్పుడు పోర్ట్ఫోలియో పెట్టుకోవడానికి ఒక సాలిడ్ ప్రాజెక్ట్ ఉంది. బట్ బిల్డింగ్ ఈజ్ ఓన్లీ హాఫ్ ది బ్యాటిల్. రియల్ వరల్డ్ లో సాఫ్ట్వేర్ డెవలపర్స్ టీమ్స్ లో వర్క్ చేస్తారు అండ్ కోడ్ ని ఇయర్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఫైనల్ మంత్ లో మనం కోడ్ రాయడం నుంచి ఒక ప్రొఫెషనల్ డెవలపర్ లా ఆలోచించడం వరకు నేర్చుకుందాం. మంత్ 6 పాలిష్ అండ్ ప్రొఫెషనలైజ్. ఇక్కడ మనం ఫినిషింగ్ టచెస్ అంటాం అనమాట. కోడ్ రాయడం ఒకటే కాదు, దాన్ని మేనేజ్ చేయడం, క్లీన్ గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ మంత్ మీరు ఫోకస్ చేసేదే గిట్ అండ్ గిట్ హబ్, డీబగ్గింగ్, క్లీన్ కోడ్. గిట్ అండ్ గిట్ హబ్ అంటే మీ అందరికి తెలిసిందే, ఇది ఒక టైమ్ మెషిన్ ఫర్ యువర్ కోడ్ అనమాట. ఇట్స్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ప్రొఫెషనల్ డెవలపర్స్ అందరూ కూడా ఈ టూల్స్ యూస్ చేస్తారు. యూ విల్ లెర్న్ హౌ టు సేవ్ యువర్ కోడ్ ఆన్ గిట్ హబ్, విచ్ ఈస్ లైక్ ఆన్లైన్ పోర్ట్ఫోలియో ఫర్ యువర్ ప్రాజెక్ట్స్. ఇంకా డీబగ్గింగ్ నేర్చుకుంటారు. ఎర్రర్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ కోడింగ్, అది గుర్తుపెట్టుకోండి. ఎర్రర్స్ లేకుండా కోడ్ రాయలేరు. బట్ హౌ డూ యూ ఫైండ్ అండ్ ఫిక్స్ దమ్ అనేది ఇంపార్టెంట్. సో అది ఇక్కడ మీరు నేర్చుకుంటారు. ఈ మంత్ లో యూ లెర్న్ ప్రొఫెషనల్ డీబగ్గింగ్ టెక్నిక్స్. అండ్ థర్డ్ థింగ్ క్లీన్ కోడ్. మీ మంత్ ఫస్ట్ లో ఓపెన్ చేసిన ప్రాజెక్ట్ ఓపెన్ చేసి దాన్ని ఇంకా బెటర్ గా ఏం చేయొచ్చు అనేది మీరు ట్రై చేస్తే దాన్నే రీఫ్యాక్టరింగ్ అంటారు అనమాట. అది మీరు ఇక్కడ నేర్చుకుంటారు. అంతే, ఇది మీ 6 month రోడ్ మ్యాప్. మనం కోడింగ్ అంటే భయం అనే లెవెల్ నుంచి ఇంటర్నెట్ లో లైవ్ గా ఉండే ఒక రియల్ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసే వరకు వచ్చాం. గుర్తుపెట్టుకోండి, ఈ రోడ్ మ్యాప్ ఏమి మ్యాజిక్ అయితే కాదు, చాలా సింపుల్ రోడ్ మ్యాప్. రోజుకి మీరు స్పెండ్ చేసే గంట, మీ కెరీర్ కోసం మీరు గంట స్పెండ్ చేస్తేనే ఇలా ఉంటే, ఇంకా మీరు గనక ఒక 3 hours కనుక స్పెండ్ చేస్తే ఈ ప్రాసెస్ అనేది ఇంకా ఇంకా ఈజీ అయిపోతుంది. స్టార్టింగ్ లో ఫ్రస్ట్రేషన్ గా ఉంటుంది, కానీ గివ్ అప్ ఇవ్వకండి. మీరు క్రియేట్ చేసింది వర్క్ అవడం చేసినప్పుడు అది వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూసారా, ఆ ఫీలింగ్ ఎంత హై ఇస్తుంది అంటే మీరు నమ్మలేరు. సో మిమ్మల్ని మీరు డౌట్ చేసుకోవడం మానేయండి. ఈ రోజే స్టార్ట్ చేయండి, చిన్నగా స్టార్ట్ చేయండి. ఫ్యూచర్ లో మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినందుకు మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకుంటారు. దట్ ఈస్ ఫర్ షూర్. ఇంకా ఇలాంటి కంటెంట్ మన దగ్గర రావాలని నుంచి అంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యువర్ సబ్స్క్రిప్షన్ గివ్స్ us a lot of motivation. Thank you so much and I'm Krishna signing off. Jai Hind.